జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆయన 100 సంవత్సరాలు నిండు నూరేళ్లతో సంతోషంగా ఉండాలి. హ్యాపీ బర్త్డే ప్రియతమ మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై జగన్. హ్యాపీ బర్త్డే జగన్ సార్. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హ్యాపీ బర్త్డే జగన్ అన్న. హ్యాపీ బర్త్డే జగన్ అన్న. దేవుడి కృప మీకు తోడుగా ఉండాలని ఆశిస్తున్నానన్న. జగన్మోహన్ రెడ్డి గారు నీకు జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, ప్రజలను చల్లగా మీరు పరిపాలించాలని మేము కోరుకుంటున్నాను ఆయన. హ్యాపీ బర్త్డే జగన్ అన్న. పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు ఊరు వాడ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద భారీ కేక్ కటింగ్, రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమాల విశేషాలే ఇప్పుడు మనం చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చూస్తుంటే పండుగ వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తుంది. భారీ కేక్ కటింగ్లు కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు ఏర్పాటు చేశారు. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే చాలా మంది అనుకొని ఉంటారు. ఇటీవల కాలంలోనే కూటమి ప్రభుత్వం మెజారిటీ సీట్స్ వచ్చిన తర్వాత కేవలం 11 సీట్లకి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మీద చాలా మందికి అనుమానాలు ఉంటాయి. కానీ అనుమానాలు ఉన్నది ఎన్నికలు జరిగిన తీరు మీద మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం మీద మాత్రం కాదని చెప్పి ఈ రోజు అందరికీ కూడా స్పష్టమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజు వేలాది మంది జనాలు ఆయన కోసం ఆయన చూడాలి, ఆయనతో కలవాలి అనే ఈ రోజుకి కూడా వెంబడబడే పరిస్థితి కనపడతా ఉంది. నెల్లూరులో ప్రధానంగా ఈ మధ్య జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గా రన్ కావడం కానీ, అలానే ఈ రోజు బర్త్డే వేడుకలకి వేలాది మంది ఈ రోజు తరలి రావడం కానీ, నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో ఈ రోజు అన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీని త్వరగా మరలా అధికారంలోకి తీసుకురావాలని ఈ రోజు ప్రజలందరూ కూడా అభిప్రాయం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు లేనప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అది 100% మేము ప్రతి మీటింగ్ లో కూడా చెప్తా ఉన్నాము. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి ఈ రోజు ఏది కూడా ఎంత నిస్సిగ్గుగా ఆ రోజు అబద్ధాలు చెప్పినారు. ఈ రోజు వాటన్నిటిని కూడా ఏది కూడా అమలు చేయకుండా తెలుగుదేశం పార్టీ ఎలా ముందుకెళ్తుంది అన్నది అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్తారో దాని మీద నిలబెడతారు. ఒక మాట ఇస్తే నిలబడే వ్యక్తి. అట్లాంటి లీడర్ని మళ్ళా సీఎం చేసుకోవాలన్నది అందరి అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రిగా కూడా అనుకోవట్లేదు. కాకపోతే ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయినారని చెప్పి అందరూ కూడా కాలం వెళ్ళదీయడమే తప్ప ఎక్కడ కూడా ఆయన చెప్పిన మాటకి విలువ ఉండదు. ఆయన ఒక మాట చెప్తే నిలబెడతాడనే నమ్మకం కూడా ఈరోజు ప్రజలు ఎవరికి కూడా లేదు. అసలు ఏం కోల్పోయారంటే అన్ని రకాలుగా కూడా నష్టపోయారు కదమ్మా. సంక్షేమ పథకాలు అందుతున్నప్పుడు పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు. పేద ప్రజలు బాగున్నప్పుడు వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది. వ్యాపారాలు బాగున్నాయి. వ్యాపారాలు బాగుంటే ప్రతి ఒక్కరు కూడా బాగున్నారు. అలా కింద నుంచి పైదాకా ప్రతి ఒక్కరికి కూడా మనీ రొటేషన్ అన్నది జరిగింది.
ఆ ఫ్లోలో ప్రతి దగ్గర కూడా అందరూ శక్తివంతంగా కనిపించినారు. తలసరి ఆదాయం పెరిగింది. ఎక్కడ కూడా మనకి కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నా కూడా మనకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ కనపడలా. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండగలిగినారు. కానీ ఈ రోజు అన్ని చక్కగా ఉన్నా కూడా ఈ రోజు ఆ పరిస్థితి కనిపించట్లా. అదే అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా. నెల్లూరు సిటీ నగర నియోజకవర్గం నుంచి ఈరోజు అందరూ కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆయన 100 సంవత్సరాలు నిండు నూరేళ్లతో సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఏ విధమైనటువంటి కమిట్మెంట్తో ఆయన ముందుకెళ్తా ఉన్నారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో ఆయన ఒక మంచి పరిపాలన అందించాలని, 100 సంవత్సరాలు సంతోషంగా ఉండాలని కోరికతో ఈరోజు అందరూ కూడా ఆయనకి బర్త్డే విషెస్ చెప్పడానికి ఈరోజు రావడం కూడా జరిగింది. అందరి తరపున జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రజల గుండెలలో నిలవై ఉన్న ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇది మా అందరికి కూడా పండగ రోజు. ఈరోజు జగన్ అనే పేరు అది ఒక పేరు మాత్రమే కాదు, ఒక నిలువెత్తు ఆశయానికి మరో రూపం. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తూ మరి వారి తండ్రి గారైన దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కొని ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో పోరాటాలతోటి సామాన్య జనమే శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ప్రజల మద్దతుతోటి అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించి రాష్ట్రంలోనే ఒక్కడే ఒంటరి పోరాటం చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన ఘనత చరిత్ర శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటూ మరి వారికి ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని వారి ఆశయ సాధనకై నెల్లూరు నగరంలో గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా కార్పొరేషన్ ఇన్ఛార్జ్ శ్రీ పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి నాయకత్వంలో బలంగా నెల్లూరు నగర క్యాడర్ అంతా పనిచేస్తున్న సౌనిగా తెలియజేసుకుంటూ మరి నెల్లూరు నగరం క్యాడర్ తరపున అందరి జగనన్నకి మరొకసారి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై జగన్. పేదల పక్షపాతి ప్రజానాయకులు, మా అందరి యొక్క ఆరాధ్య దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు నెల్లూరు నగరంలోని గౌరవ శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో వివిధ రకాల కార్యక్రమాలు జరగటం జరిగింది. మొట్టమొదటిగా 54 కేజీల కేక్ కట్ చేయటం, అదేవిధంగా రక్తదాన శిబిరం, 400 మందితో రక్తదాన శిబిరం. అంతేకాకుండా సర్వమత ప్రార్థనలు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ రాష్ట్రాన్ని మరింత కాలం పరిపాలించాలని నెరవేర్చడం జరిగింది. అంతేకాకుండా సాయిబాబా మందిరంలో 101 టెంకాయతో దేవుని ప్రార్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం టెంకాయలు కూడా కొట్టడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు కూడా మా నాయకులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మరొకసారి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ సిటీ ఇన్ఛార్జ్ మా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గొప్పగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా సాయిబాబా మందిరంలో కానీ పూజలు చేయడం, ఇక్కడ ఒక 500 మందితో రక్తదానం, భారీగా కార్యకర్తలు వచ్చి విజయవంతం చేయడం జరిగింది. జై జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.